విశాఖలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, కోస్ట్ గార్డు నౌకతో సముద్రంలో వెతుకుతున్నారు. ప్రభుత్వ అధికారులంతా సకాలంలో స్పందించి గాలింపు చర్యలు చేపట్టారంటున్న మత్స్యశాఖ జేడీ వర్ధన్తో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. జూలై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద నుంచి 7 మత్స్యకారులు మార్గం మధ్యలో బోటు తిరగబడిపోయి ప్రమాదంలో 6 గల్లంతు కాగా ఒకరి ఆచూకీ లభించింది. జేడీ ఉన్నారు మనతో, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. 7 మందిలో ఒకరు ఆచూకీ లభించింది. మిగిలిన 6 ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారని ఏమైనా తెలిసిందా సార్? మెకానిజర్ బోట్ 83 నెంబరు 1వ తారీఖున ఫిషింగ్కి వెళ్ళిందండి. ఫిషింగ్కి వెళ్ళి వాతావరణం బాగాలేదని చెప్పి వాళ్ళకి సమాచారం అందటుంటే 4వ తారీఖున వెనక్కి తిరిగి ఫిషింగ్ ముగించుకుని తిరిగి వచ్చేసేది క్రమంలో బోట్ అయితే మధ్యలో మిస్ అయింది. 2:30కి వచ్చేస్తా ఉన్న వాళ్ళు 6:30 కూడా రాకపోయేపాటికి అనుమానం చూసిపెట్టి రాత్రి మాకు డిపార్ట్మెంట్ గడికి 10 తర్వాత మెసేజ్ వచ్చింది. బాధిత కుటుంబాలతో కూడా డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మాట్లాడారు హోమ్ మినిస్టర్ గారు. ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిందండి. ఈ విషయంలో డిపార్ట్మెంట్ విషయంలో మేము కూడా ఏంటంటే ఇమీడియట్గా కోస్ట్ గార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇంతవరకు అక్కడ ఫైండ్ అవుట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఉంటారని చెప్పి హోప్ ఉంది మాకు. ఖచ్చితంగా 6 కూడా విజయనగరం మొక్క గ్రామానికి చెందిన వాళ్ళు అండి. ఒక్కతను మాత్రం భీమిలి గ్రామానికి చెందినవాడు. ఈ చిన్న కూడా మన విజయనగరం జిల్లాకు చెందినవాడు అండి. బోట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరొకరు బంధువులు కాబట్టి కరెక్ట్గా రోధిస్తున్నారు. వాళ్ళ బాధ మనం ఎవరు తీర్చలేము. ఏంటంటే దొరికే వరకు కూడా బాధగానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాలన్నీ కూడా మేము తప్పకుండా సకాలంలో అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.